హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 6 ట్రేడ్స్ తీసుకున్నాను. 6 ట్రేడ్స్లో నాకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అండ్ ఆ ట్రేడ్స్ ఎందుకు తీసుకున్నాను, దాని బిహైండ్ పర్పస్ ఏంటి, అనాలిసిస్ ఏంటి, మీకు ఇప్పుడు నేను చూస్తానండి. ఫస్ట్ ట్రేడ్ అనేది నేను పుట్ సైడ్ తీసుకున్నాను. బట్ ఈ ట్రేడ్ అనేది నేను కాస్ట్ ఎగ్జిట్ అయిపోయాను. 425లో ఎంట్రీ తీసుకున్నాను. 425లోనే ఎగ్జిట్ అయ్యాను. ఎందుకు ఎగ్జిట్ అయ్యాను అంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనకు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. బట్ దానికి ముందు 15 minutes ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్లోజ్ అయింది కదా. సో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ ఇవ్వకపోతే మార్కెట్ అనేది ఫాల్ అయిపోవాలి. సో ఆ ఫాల్ కంటిన్యూయేషన్ ఉంటది అని నేను ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఏమైంది అంటే, మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసింది చూసారా. ఈ గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ చెయ్యంగానే నా కాస్ట్ పాయింట్ దగ్గర వచ్చే వరకు నేను ఎగ్జిట్ అయిపోయాను. నాకు అక్కడ కాస్ట్ అనేది, అంటే ఎక్కడ ఎంట్రీ తీసుకున్నానో అక్కడే బుక్ చేశాను. నో ప్రాఫిట్ నో లాస్, ఫస్ట్ ట్రేడ్ ఎగ్జిట్. సెకండ్ ట్రేడ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో 11.8 కి తీసుకున్నాను నేను. ఓకే, 11.8 కి నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ఇక్కడ 945 కి అండ్ ఇక్కడ బ్రేక్ డౌన్ రిజెక్షన్ కూడా ఇచ్చింది. ప్లస్ ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ అయింది. సో సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయింది అని నేను ట్రేడ్ ఇక్కడ ముందర బ్రేక్ డౌన్ రిజెక్షన్ పాయింట్స్ కూడా ఉంటాయి కదండి. సో ఆ బ్రేక్ డౌన్ రిజెక్షన్ పాయింట్స్ దగ్గర ట్రేడ్ తీసుకున్నాను. మార్కెట్ కొంచెం పైకి వెళ్ళి ఫాల్ అయిపోయింది. సో అక్కడ నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇక్కడ 24 పాయింట్స్ అనేవి వచ్చాయి. దాని తర్వాత సెన్సెక్స్ లో కాల్ సైడ్ తీసుకున్నాను. ఎందుకంటే సెన్సెక్స్ లో కాల్ సైడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఎఫ్ఈజీ ఫేర్ వాల్యూ గ్యాప్ పాయింట్ దగ్గర ఇక్కడ రిజెక్ట్ అయింది. ఇక్కడ రీటెస్ట్ అయ్యి నాకు నో ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ చేసింది. నో ఆర్డర్ బ్లాక్ అనేది కూడా ఫేర్ వాల్యూ గ్యాప్, గ్రీన్ ఫేర్ వాల్యూ గ్యాప్, ఇది గ్రీన్ కలర్ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఫామ్ అయింది. అందువల్లనే 11:39 AM, 11:39 అంటే ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అవుతుంటే ట్రేడ్ తీసుకున్నాను. కొంచెం ఫాల్ అయ్యి ఇమీడియట్ జంప్ అయిపోయింది. సో అలా జంప్ కావడం వల్ల నేను ఎంట్రీ తీసుకున్నది 65 రూపీస్ లో, ఎంట్రీ చేసింది నేను 158 రూపీస్ లో. సో లగ్భగ్ అబౌవ్ 80% రిటర్న్ అనేది నాకు ఇక్కడ వచ్చింది. 93 అబౌవ్ 180 అబౌవ్ 180% రిటర్న్ అనేది నాకు ఇక్కడ వచ్చింది. 93 పాయింట్స్ అనేవి కవర్ అయ్యాయి ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఇవాళ చాలా మంది ఆ, ఏమంటారు అంటే, మార్కెట్ లో ప్రాపర్ గా ట్రేడ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, మార్కెట్ ఇవాళ సతాయించింది. ఎందుకు సతాయించింది అంటే, ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఫస్ట్ క్యాండిల్ హై అనేది బ్రేక్ అవ్వలేదు. ఇన్ బిట్వీన్ ఫస్ట్ క్యాండిల్ లోపలనే ఉంటే మార్కెట్ సైడ్ వేసే ఉంటది. సో దట్స్ వై ఇవాళ మార్కెట్ లో చాలా మంది పాయింట్స్ కవర్ చేయలేరు. బట్ ప్రొఫెషనల్స్ నాలాగా ట్రేడర్స్ ఎవరైనా మార్కెట్ ని కూర్చొని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు కవర్ చేశారు. ఓకేనా అండి. అండ్ మళ్ళీ నేను పుట్టు తీసుకున్నాను 12:31 PM కి. ఇక్కడ పుట్టుగా తీసుకున్నాను. మార్కెట్ సెకండ్ హాఫ్ లో పుట్టు తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఇండిసిజన్ క్యాండిల్, ఇదే రీజన్. దాని తర్వాత ఫాల్ అయిపోయింది. ఇక్కడ నాకు మార్కెట్ బాగా పడింది, బట్ పాయింట్స్ అనేవి క్యాప్చర్ కాలేవు. ఓన్లీ 23 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. మళ్ళీ సెన్సెక్స్ లో పిఈ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. 2 ట్రేడ్స్ తీసుకున్నాను పిఈ సైడ్ నేను సెన్సెక్స్ లో. ఎక్కడ చూడండి, ఇది ఒక పిఈ సైడ్, ఇది పిఈ సైడ్, 2 పిఈ సైడ్ తీసుకున్నాను. ఒక దాంట్లో 43 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది, ఒక దాంట్లో 34 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఎందుకు ఈ 2 ట్రేడ్స్ నేను పిఈ సైడే తీసుకున్నాను అంటే, ఒకటి ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయ్యి రిజెక్ట్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది, పైకి వెళ్ళి కింద రీటెస్ట్ లో ఉంది కాబట్టి మళ్ళీ ఇంకో పుట్ సైడ్ తీసుకున్నాను. ఈ 2 క్యాండిల్స్ లోనే 2 ట్రేడ్స్ తీసుకున్నాను. అందుకే అక్కడ నాకు 2 ట్రేడ్స్ లో ఇమీడియట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఇవాళ మార్కెట్ లో పాయింట్స్ అనేవి మొత్తం చూసుకుంటే కూడా ఇవాళ 200 పాయింట్స్ మార్కెట్ లో నేను ఇవాళ క్యాప్చర్ చేశానండి. సో ఇవాళ కంప్లీట్ ట్రేడ్స్ అనేవి ప్రాఫిట్ బుకింగ్ లోనే వెళ్ళిపోయాయి. రైట్. అండ్ ఇప్పుడు రేపటి అనాలిసిస్ మనం చూస్తే, రేపటి అనాలిసిస్ లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే, మార్కెట్ ఇవాళ సైడ్ వే అయిపోయింది కాబట్టి మనము రీటెస్ట్ మీద పని చేయాలి. వితౌట్ రీటెస్ట్ నో కన్ఫర్మేషన్ నో ట్రేడ్. సో నియరెస్ట్ లెవెల్స్ ఉన్నాయి, చాలా దూరం లెవెల్స్ లేవు. ఒకటి వచ్చేసి ఇవాళ ప్రెసెంట్ డే ఈ లెవెల్, ఈ జోన్. సెకండ్ వచ్చేసి ఈ జోన్. ఈ 2 జోన్స్ ఉన్నాయి. ఈ 2 జోన్సే మనకు ట్రెండ్ అనేది సెట్ చేస్తాయి. ఓకే,
ఎలా సెట్ చేస్తాయి అంటే రీటెస్ట్ రివర్సల్. నేను రీటెస్ట్ రివర్సల్ అని ఎందుకు చెప్తున్నాను మీ అందరికీ తెలుసు. ఇఫ్ యూ వాచింగ్ మై వీడియోస్ రెగ్యులర్లీ, సైడ్ వే మార్కెట్ ఉన్న రోజు ఆ సెకండ్ డే మనం ట్రేడ్ చేయాలి అంటే కన్ఫర్మేషన్ ఉండాలి. కన్ఫర్మేషన్ లేకుండా దీని లోపలనే ట్రేడ్ చేస్తే మార్కెట్ రేపు కూడా సైడ్ వే ఉండొచ్చు. ట్రెండ్ ఫామ్ అవ్వాలి అంటే రిజెక్షన్ రీటెస్ట్ అనేది ఉండాలి. ఓకేనా అండి? సో రేపు రేపటి మార్కెట్ లో ఇంపార్టెంట్ అయిన 2 లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 57,730, 57,548. అండ్ ఈ 2 పాయింట్స్ ఎలా ఉండాలి అంటే పై లెవెల్ అనేది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి, కింది లెవెల్ అనేది రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ట్రెండ్. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే నియరెస్ట్ లెవెల్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ఇంకోటి వచ్చేసి డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఇన్ బిట్వీన్ ఉంటే ట్రేడర్స్ అని మనం తీసుకోవద్దండి. ఓకే, ఇట్స్ మై కంప్లీట్ ప్రిడిక్షన్ అండి. ఓకే, కింది లెవెల్ అనేది రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి, పై లెవెల్ అనేది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. ఇలా బ్రేక్ చేస్తేనే కన్ఫర్మేషన్. దాని తర్వాత మనకు రీటెస్ట్ రివర్సల్ అని ఇచ్చింది అనుకోండి, అది మనము యాజ్ ఎ పాజిటివ్ సైన్ గా తీసుకొని మన ట్రేడ్స్ అని మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, ప్రెసెంట్ డే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ సెన్సెక్స్ లో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అండ్ మీ అందరికీ తెలుసు పై లెవెల్ అనేది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి, కింది లెవెల్ అనేది రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. అండ్ బోత్ సైడ్ మనకు రీటెస్ట్ రివర్సల్, రీటెస్ట్ రివర్సల్. అండ్ ఇక్కడ రిజెక్షన్ కన్ఫర్మ్ అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్నా, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఉన్నా మనం కంటిన్యూ చేయొచ్చు. అండ్ మార్కెట్ లో మనకు ఇక్కడ ఒక బ్రేకర్ బ్లాక్ పాయింట్ అనేది దొరికింది. సో ఈ లెవెల్ బ్రేక్ అయ్యిందే అనుకుందాం, సో మార్కెట్ రీటెస్ట్ రివర్సల్ లో సెల్లింగే వెళ్ళిపోతుంది. అందుకే నేను చాలా హార్డ్ టాపిక్ చెప్పకుండా సింప్లిఫై చేసి ఈజియెస్ట్ వేలో చెప్తున్నాను. ఎలా అంటే సైడ్ వే మార్కెట్ ఉంది కాబట్టి ఇవాళ మార్కెట్ దాని మధ్యలో నుండి ట్రేడ్ చేయొద్దు, ఆ లెవెల్స్ బ్రేక్ చేసుకుంటే మనకు కన్ఫర్మేషన్ ఆఫ్ ట్రెండ్ అనేది దొరుకుతుంది అని మీకు క్లారిటీగా చెప్తున్నానండి. ఓకేనా? సో ఇది నా అనాలిసిస్. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.